కాలం మారుతున్నా, కఠిన చట్టాలు వస్తున్నా మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగట్లేదు. జరుగుతున్న అత్యాచారాల్లో 99% బయటకు రావట్లేదు. పరువు పోతుందనో, జీవితం నాశనమైపోతుందనో సైలెంట్ అయిపోతున్నారు బాధితులు. ఫలితంగా అమానుషాలకు పాల్పడుతున్న రాక్షసులు తప్పించుకుంటున్నారు. కాళ్ళ ఎగరేసుకుంటూ హాయిగా తిరుగుతున్నారు. అలా మీసం మేలేసిన మృగాలకు ఓ బాధితురాలు కొట్టిన దెబ్బే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. సిటీ నుంచి పల్లె దాకా అంతటా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పల్లెల్లో జరుగుతున్న దారుణాలకు ఎంతో మంది బలైపోతున్నారు. మరి ఈ కథలో ఏం జరిగింది? బాధితురాలు ఏం చేసింది? చిన్ని ఎంతో తెలివైన పిల్ల. క్లాస్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, ఇంట్లో సాయం చేయడంలోనూ ఫస్టే. అందుకే ఫ్రెండ్స్ ఆమెతో కలిసి తిరగడానికి ఇష్టపడేవాళ్లు. ఆమె ఏమడిగినా కాదనేవాళ్లు కాదు అమ్మా నాన్నలు. చిన్ని నాన్న అయితే ఎక్కడ పడితే అక్కడ తన కూతురు గొప్పతనం గురించి చెప్పుకునేవాడు. ఎంత అందమైన కుటుంబం ఇది, అందరూ ఇలాగే ఉండాలి అని కోరుకునేంత మంచి ఫ్యామిలీ వీళ్ళది. అయితే ప్రతి చక్కని కథలో ఓ విలన్ ఉంటాడు. ఈ స్టోరీలోనూ ఉన్నాడు. అతడు ఎవరో పోక్రియో, పనీపాట లేకుండా తిరిగే బేవార్సో కాదు, జనం ఓట్లేసి గెలిపించిన ఊరి ఉప సర్పంచ్. జనం సంక్షేమం చూడాల్సిన ఇతడు తన సంక్షేమం, తన స్వార్థమే చూసుకునేవాడు. పేరు మాధవ. ఊరు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్ శివార్లోని సురంగల్ అనే చిన్న పల్లె. చిన్ని కుటుంబం ఈ ఊళ్ళోనే ఉంటోంది. ఆమె అక్కడి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటోంది. అలాంటి చిన్ని మీద మాధవ కన్నుపడింది. ఎంత ఘోరం! ఇంత చిన్న పిల్ల మీద ఈ నీచుడికి దురాలోచన ఏంటి అని మనం అనుకున్నా, మాధవ మాత్రం అలా అనుకునే స్థితిలో లేడు. అక్రమ సంపాదన, అధికార మత్తు తలకెక్కుతూ తూలుతున్నాడు. ప్రజాప్రతినిధిగా ఊరికి అధిపతినైన తనకు నచ్చిన వాళ్లను అనుభవించే హక్కుందని అనుకునేవాడు. ఇక ఇతడి పేరు అంజయ్య. మాధవ చెడిపోవడానికి ఇతడే కారణం. తన అవసరాల కోసం అతన్ని రెచ్చగొట్టడం, అయ్యా మీ అంతటి గొప్పోడి ఈ ఇలాఖాలో లేడు అంటూ ఆకాశానికి ఎత్తేయడం, పబ్బం గడుపుకోవడం అతని బుద్ధి. ఎప్పుడూ మాధవరెడ్డికి నీడలా ఉండేవాడు. ఏరా ఆ సిన్ని నాకు కావాలా అని మాధవ్ అంటే, అదేంటయ్యా అంత చిన్నపిల్ల మీద తప్పు, పదవికే ముప్పు, మీకిది తగదు అని గడ్డి పెట్టాల్సిన అంజయ్య తనకు గిట్టుబాటవ్వాలన్న దుర్బుద్ధితో, అదెంత పనయ్యా, క్షణాల్లో దాన్ని తెచ్చేయను అన్నాడు. ఏంటిది, చిన్ని ఏమైనా వస్తువా క్షణాల్లో తెచ్చి ముందు పెట్టడానికి? అవును మరి, ఇలాంటి నీచుల దృష్టిలో ఆడదంటే ఆట బొమ్మే. అందుకే వాళ్ళకంత మదం. చిన్నిని ఎలా లొంగ తీసుకోవాలా అని ఆ దుష్టద్వయం పథకాల మీద పథకాలు వేశారు. స్కూలుకు వెళ్లి వచ్చేదారిలోనే ఈ దుర్మార్గుడు ఇల్లుంది. కాని ఎందుకో చిన్నిని చూస్తే భయపడేవాళ్లు. ఆమెలో స్వచ్ఛత వాళ్లలో ఆ భయం కలిగించేదేమో. ఇదేమీ తెలియని చిన్ని వాళ్లు కనిపిస్తే నమస్కారం పెట్టేది. బాగున్నావా అంటే బాగున్నానండి అంటూ సమాధానం చెప్పేది. వాళ్లు ఎంతటి కామాంధులో, వాళ్ల చూపుల్లో అర్థాలేమిటో ఆమెకు తెలిసేదే కాదు. రోజు టైంకి స్కూల్కెళ్లేది. దించిన తల ఎత్తకుండా సాయంత్రానికి ఇంటికి చేరుకునేది.
ఒకసారి ఇంట్లోకి వెళ్ళిందంటే ఇక బయటకు వచ్చేదే కాదు. చిన్నిని ఎలా అడ్డుకోవాలా అని నానా రకాలుగా ఆలోచించారు. ఆమెను లొంగ తీసుకోవడం తమ వల్ల కాదనుకున్న ఈ కామాంధులు మరో దారుణమైన ప్లాన్ సిద్ధం చేశారు. ఈమె మైసమ్మ. ఈ కథలో అత్యంత నీచమైన పాత్ర పోషించబోతోంది. ఈమె మాధవకు దూరపు బంధువు. చిన్ని ఇంటి పక్కనే ఉండేది. ఆమెను పావులా వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు మాధవ. ఓ రోజు ఆమె ఇంటికొచ్చాడు. చూడు, సిన్ని నాకు కావాలి, ఎలాగైనా పని చేసి పెట్టు అన్నాడు. దరిద్రుడా, అదేం పాడాలోచన అని బుద్ధి చెప్పాల్సింది పోయి ఆమె కూడా ఓ తప్పకుండా అదెంత పని అంటూ వెకిలి నవ్వు నవ్వింది. అందుకు ఖర్చు అవుతుంది అని డబ్బులు అడిగింది. ఖర్చుకు నేను వెనకాడను, డబ్బివ్వందే నువ్వే పని చెయ్యవుగా, నాకు తెలుసుగా అంటూ ఓ 10,000 ఆమె చేతులు పెట్టాడు. ఆ చిన్ని ఎప్పుడు ఎటు వెళుతుందో నాకు చెప్పు చాలు, మిగతా నేను చూసుకుంటా, విషయం గుట్టుగా ఉంచు అని చెప్పాడు. తమరు చెప్పాలా అయ్యా, ఇలాంటివి ఎన్ని చెయ్యలేదు అంది మైసమ్మ. మాధవ మొహాన్ని ఆ క్షణంలో చూసిన ఎవ్వరూ అతన్ని మనిషి అనుకోరు. మానవ మృగంలా ఉన్నాడతడు. అతని తోకగాడు వంకరగా నవ్వుకుంటున్నాడు, చేయబోయే పాపాన్ని తలుచుకుంటూ. మైసమ్మ ఏం చేసింది? చిన్ని కోసం ఆ ముగ్గురు కలిసి వేసిన ప్లాన్ ఏంటి? ప్రతినిధులు జనానికి మేలు చేయాలి. ఇలాంటి తేనె పూసిన కత్తులుంటే ఊరికే ప్రమాదం. ఎన్ని కుటుంబాల్ని ఆర్పేస్తారో చెప్పలేం. చిన్ని జీవితాన్ని కూడా చిదిమేస్తారు. అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. ఆ రోజు చిన్ని జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. చిన్ని అమ్మా నాన్నలు ఇంట్లో లేరు, పని మీద ఊరెళ్లారు. ఆ విషయం మైసమ్మకు తెలిసిందే. ఓ విషపు నవ్వు నవ్వుకుంది. చిన్ని కదలికల మీద కన్నేసింది. తాను ఫోన్ చేయగానే రావడానికి సిద్ధంగా ఉండమని మాధవకు చెప్పింది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయం. మామూలుగా అయితే ఆ సమయంలో చిన్ని బయటకు వచ్చేదే కాదు. కానీ ఇంట్లో నాన్న లేకపోవడంతో షాపుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే అది పెద్ద విషయమే కాదు. కానీ ఆ రోజు అన్ని రోజుల్లాంటిది కాదు. చిన్ని జీవితానికి గ్రహణం పట్టబోతున్న రోజు. ఆమెను రోడ్డు పైన చూసి మైసమ్మ పలకరించింది. ఎక్కడికి అమ్మాయి వెళుతున్నావు అంది. షాపుకు వెళుతున్నా ఆంటీ అంటూ వెళ్లిపోయింది. వెంటనే మాధవకు కాల్ వెళ్లడం, అంజుయ్యను తీసుకుని అతను అక్కడికి చేరుకోవడం నిమిషాల్లో జరిగిపోయాయి. సామాన్లు తీసుకుని చిన్ని ఇంటికి బయలుదేరింది. వీధిలో ఆమె ఒక్కతే నడుచుకుంటూ వస్తోంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అదే అదనుగా మాధవ తన కారును ముందుకు పోనిచ్చాడు. చిన్ని పక్కన ఆపాడు. బలవంతంగా కారులోకి లాగేశారు. ఈ హఠాత్ పరిణామంతో చిన్ని బిక్క చచ్చిపోయింది. వదలండి వదలండి అంటూ కేకలేసింది. కానీ కారు డోర్లు మూసుకుపోవడంతో ఆ చిన్నారి కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. ఆమె కేకలు అరణ్యరోధనే అయ్యాయి. కారులో ఉన్న మైసమ్మ ఉష్
అరవకు అంటూ చిన్నీని గద్దించింది. తన పక్కింటి ఆంటీయే తనకింత ద్రోహం చేస్తూ ఉండడాన్ని చిన్ని తట్టుకోలేకపోయింది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడింది. ఏడ్చింది. కానీ ఆ కర్కశ పాషాణ హృదయాలు అణువంత కూడా కరగలేదు. పది నిమిషాల్లోనే కారు ఊరి చివరకు చేరుకుంది. అక్కడున్న ముళ్ల పొదల్లోకి చిన్నీని తీసుకెళ్లారు. మాధవ అత్యంత దారుణంగా చిన్నీని చెరిచాడు. పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా అతని ఘాతుకానికి పాల్పడ్డాడు. అంతేకాదు తన వెంట కుక్కలా తిరిగి అంజయ్యకు సైగ చేశాడు. వెళ్ళు అంటూ. అంజయ్య కూడా తన పైశాచిక క్రూరత్వాన్ని ఆ బాధితురాలిపై చూపించాడు. మైసమ్మ అటువైపు ఎవరైనా వస్తున్నారా అని కాపలా కాసింది. తనపై అంతటి దారుణానికి పాల్పడిన దుర్మార్గులకు చిన్ని ఎలా దెబ్బ కొట్టింది? చిన్ని చాలా ధైర్యవంతురాలు. తనకు జరిగిన అఘాయిత్యానికి చాలా మంది బాధితుల్లా ఏ ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ముందడుగు వేసింది. దుర్మార్గుల్ని వదిలేయకుండా తగిన బుద్ధి చెప్పింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్నీని బెదిరించారు. సుడు, ఈ విషయం ఎవరికైనా చెప్పావో సంపెత్తా అంటూ మాధవ వార్నింగ్ ఇచ్చాడు. చెబితే నీ బతుకే నాశనమవుతుంది, నీ చదువు ఆగిపోతుంది, ఊళ్ళో తలెత్తుకు తిరగలేవు, నీ నాన్న ఉరేసుకు సత్తాడు, నీకిక పెళ్లి కాదు అంటూ భయపెట్టాడు అంజయ్య. పిల్లా, పెద్దోళ్ల విషయాలు ఇలాగే ఉంటాయి, ఇదేం తప్పు కాదు, నేనెవరికి చెప్పనులే, నువ్వు చెప్పకు, నీ బతుకే బుగ్గిపాలవుద్ది, సరేనా అంటూ బుజ్జగించింది మైసమ్మ. అంతా కారెక్కారు. దారి పొడవునా మాధవ చిన్నీతో అమానుషంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. చిన్ని వెక్కి వెక్కి ఏడుస్తుంటే అతడు మాత్రం పైశాచిక ఆనందం అనుభవించాడు. కారు చిన్ని ఇంటికి కొద్ది దూరంలో ఆగింది. వెళ్ళు, దుకాణం దగ్గర లేట్ అయిందని చెప్పు, యాదుందిగా, ఎవరికైనా చెప్పావో నీ బతుకు బస్ స్టాండే,
అంటూ అంజయ్య మళ్లీ భయపెట్టాడు. చిన్ని కంటి నిండా నీరు, గుండె నిండా బాధ. బతుకును బుగ్గిపాలు చేసిన నీచుల్ని వదిలేయాలా అనుకుంది. వాళ్ళిలాగే రోడ్ల మీద తిరిగితే ఇంకెంతమంది జీవితాలు నాశనమవుతాయో అని బాధపడింది. తన స్కూల్లో నేర్పిన ధైర్యం ఆమెకు పనికొచ్చింది. చదువు నేర్పిన సంస్కారం ఆమెను ముందుకు నడిపింది. చిన్ని ఇంటికి వెళ్లలేదు. అటు నుంచి అట్టే మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పింది. రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు షాక్ తో చూస్తూ ఉండిపోయారు. ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమెకు ఎలాగైనా న్యాయం చేయాలని డిసైడ్ అయ్యారు. మామూలుగా అయితే పోలీసులు ప్రజాప్రతినిధుల్ని కాపాడతారు. మాధవ్ కూడా అదే ధైర్యంతో ఉన్నాడు. అందుకే ఈ అకృత్యానికి తెగించాడు. చిన్నీని ఆసుపత్రికి పంపించిన పోలీసులు పరీక్షలు చేయించి ఇంటి దగ్గర దిగబెట్టారు. ఈ విషయం మర్నాడు ఊళ్ళో కలకలం రేపింది. మాధవ, అంజయ్య ఊరొదిలి పారిపోయారు. మైసమ్మ ఊరి పొలిమేరం దాటేసింది. అయితే పోలీసులు తలుచుకున్నారు కాబట్టి నీచుల్ని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. హిమాయత్ నగర్ లోని ఓ ఇంట్లో తలదాచుకున్న ఇద్దరిని అరెస్టు చేశారు. తర్వాత మైసమ్మను కూడా అరెస్టు చేశారు. పోలీసులే కాదు, చిన్ని చేసిన పనిని మనం కూడా మెచ్చుకోవాల్సిందే. అలాంటి ధైర్యవంతురాలు ఊరికి ఒక్కరున్నా చాలు. ఏ దుర్మార్గులు అరాచకాలకు పాల్పడరు. పరువు పోతుందనో, ఎవరు ఏమంటారోనో భయపడుతూ సైలెంట్ అయిపోతే మృగాళ్ళు మరింత రెచ్చిపోతారు. మరింత మంది జీవితాల్ని చీకటి చేస్తారు. మాధవ లాంటి నీచులకు బుద్ధి చెబితేనే మిగతా వాళ్లకు అలాంటి దురాలోచనలు రాకుండా ఉంటాయి. అలా జరగాలంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి. దుర్మార్గుల్ని చట్టానికి పట్టించాలి. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్.